మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్ జరుగుతున్నాయి. హోరాహోరీగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? 100% బీజేపీ గెలుస్తుందండి. ఇక్కడ నేను బీజేపీ కార్యకర్తని. ఇక్కడ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి బొట్టు కార్యక్రమం జరిగింది. ప్రతి చోటల బీజేపీకే వేస్తామనేసి ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం బీఆర్ఎస్ ఏం చేయలేదు, ఇంతకు ముందున్న కాంగ్రెస్ ఏం చేయలేకపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ఉండి కూడా ఏం చేస్తలేదు కాబట్టి 100% ఈసారి బీజేపీకి ఛాన్స్ ఇస్తామని అంటున్నారు. మేడం, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ టఫ్ ఫైట్ అంటున్నారు ఎలక్షన్లో, నిజమా? అంటున్నారు కానీ సైలెంట్ ఓటర్స్ చాలా మంది ఉన్నారండి. 100% బీజేపీకే వేస్తారు అనేసి మాకు నమ్మకం ఉంది. పోయిన ప్రతి చోట బీజేపీకే వేస్తామని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ వ్యక్తి కడుతున్నాడు. గతంలో ఆల్రెడీ ఒకసారి ఓడిపోయాడు. అవును, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కడుతున్నాడు. ఇప్పుడు ఆయనకు చాలా వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పార్టీ పైన. గెలిచే ఛాన్సెస్ ఉందా? లేదండి, ఎందుకంటే పబ్లిక్ ఆల్మోస్ట్ 23 months అవుతుంది కాంగ్రెస్ వచ్చేసి ఇక్కడ. సో ఇప్పటికీ ఏం చేయలేకపోయింది. ఇప్పుడు చేస్తారని కూడా పబ్లిక్ ఎవరికి నమ్మకం లేదు. కాబట్టి ఈసారి 100% బీజేపీని గెలిపిస్తామన్నట్టే ఉన్నది ఇక్కడ. మేడం, మన ముఖ్యమంత్రి కొన్ని వాక్యాలు రిలీజ్ చేశారు. ఇక్కడ కాంగ్రెస్ గెలిపించకపోతే మీకు రేషన్ కట్టు, ఫ్రీ బస్సు కట్టు, మీకు కరెంట్ 200 యూనిట్స్ కట్టు, దానిపైన మీ అభిప్రాయం ఏంటంటే? ఇక్కడ నుంచి బియ్యం ఇచ్చేది ఎవరండి? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. ఇక్కడ వాళ్ళు ఇచ్చేది ఒక 15 రూపాయలు మాత్రమే. మిగతాదంతా సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళు ఎవరండి ఆపడానికి? అసలు ఆపే పరిస్థితి ఇది లేదు. ఆపినా ఇక్కడ ఎవరు గమనుకునే వాళ్ళు లేరు. మేము 100% వాళ్ళకి సపోర్ట్ చేసి అన్ని విధాలుగా వచ్చేటట్టు చూస్తాం. మేడం, ఇక్కడ జూబ్లీహిల్స్ లో బీజేపీ గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చూడగలుగుతారు మేడం? ఇప్పుడు చూస్తున్నారు కదండి మీరే, ఇంకో మన ముంగటే ఉంది ఈ రోడ్డు నాలా అన్ని పోవడము, ఒక్క దగ్గర స్ట్రీట్ లైట్స్ కరెక్ట్ లేదు. అవన్నీ కూడా 100% చేసేలాగా చేస్తారండి. మొత్తానికి అయితే ఇప్పుడు కేంద్రంలో ఉన్నట్టు బీజేపీ హవా ఇక్కడ హైదరాబాద్ మన రాష్ట్రంలో కూడా ఉందంటారు? వస్తుంది. నెక్స్ట్ వచ్చే ఇది కూడా బీజేపీ వస్తుందండి. ఇక్కడ కాంగ్రెస్ పోతుంది, ఇంకా కాంగ్రెస్ ప్లేస్ 100% బీజేపీ తీసుకుంటుంది. మేడం, బీసీ ఓట్లు, ముస్లిం ఓట్లు వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీకి అని టాక్ నడుస్తుంది. అవునండి, అట్లా ఎట్లా కలుపుతారండి? ముస్లిమ్స్ది మన బీసీలా అది కూడా కానియకుండా ఆపుతారు. సెంట్రల్ నుంచి అయితే అది కూడా నడుస్తుంది కాదు, అది కూడా కానియకుండా చేసేటట్టే ఉన్నారు. మొత్తానికి అయితే జూబ్లీహిల్స్ గడ్డ మీద ఎవరు జెండా ఎగరబోతుంది? బీజేపీ జెండా అండి. 100% బీజేపీ జెండా ఎగురుతుంది. లంకల్ దీపక్ రెడ్డి గారే గెలుస్తారు. ఓకే మేడం, థ్యాంక్ యూ.